स्वबिम्बायै श्रीचक्रबिलान्तस्तेजसे ललितायै द्विभुजायै सिद्धश्रीकामाक्ष्यै देवतायै नमः हृदये। कामाक्षी कामाक्षी। శివశక్తి సమారంభాం భాస్కరాచార్య మధ్యమాం అస్మత్ శ్రీనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. నవరాత్రి శుభాకాంక్షలు. దశమహావిద్యల గురించి చెప్పడం అనేది ఈ మానవ జన్మకు సాధ్యం కాదు, సాధ్యపడదు కూడా. ఎందుకని నన్ను అడిగితే ఒక జన్మ 100% చాలదనే చెప్పాలి. ఒక మహావిద్య గురించి నువ్వు చెప్పాలంటే, నీకు ఆ మహావిద్య తెలియాలి అంటే మన సంకల్పం సరిపోదు. మహావిద్యాధిష్టాన దేవత అనుగ్రహం, సంకల్పం, నీ పూర్వజన్మల విశేష కర్మ ఫలితం, ప్రభావం, పూర్వజన్మల్లో ఆ దేవత ఉపాసన లాంటివి ఉంటే తప్ప కనీసంలో కనీసం నీకు ఆ మహావిద్య గురించి ఒక్క పదం కూడా నీ చెవిన పడదుగాక పడదు. నీ కళ్ళు ఆ మహావిద్య దర్శనాన్ని చేసుకోలేదు. విద్యాధిష్టాన దేవత ఉన్నటువంటి క్షేత్రంలో, స్థలంలో అడుగు కూడా పెట్టలేవు. అంతటి మహోత్కృష్టమైనటువంటిది దశమహావిద్యా దేవతలు, దశమహావిద్యలు. దశమహావిద్యలుగా ప్రఖ్యాతిగాంచినటువంటి విద్యలు ప్రథమం చ కాళిక, ద్వితీయం చ తార, తృతీయం చ షోడశి, చతుర్థం చ భువనేశ్వరి, పంచమం చ త్రిపుర భైరవి, షష్టం చ చిన్నమస్త, సప్తమం చ ధూమావతి, అష్టమం చ బగలాముఖి, నవమం చ రాజమాతంగి, దశమం చ కమలాత్మిక. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, రాజమాతంగి, కమలాత్మిక అనే ఈ 10 మంది దేవతలకు సంబంధించినటువంటి విద్యలే దశమహావిద్యలుగా పిలువబడుతుంది. అందులో మొదటి మహావిద్య అయినటువంటి కాళీ మహావిద్య గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కాళికాదేవి ఎలా ఉంటుంది అంటే, ఆమె యొక్క ధ్యాన శ్లోకాన్ని పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదాం హాస్యయుక్తాం త్రినేత్రాంచ కపాల కత్రికాకరాం ముక్తకేశీం లలజిహ్వాం పిబంతీం రుధిరం ముహు చతుర్బాహుయుతాం దేవీం వరాభయకరాం స్మరేత్. శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసినిం. ఈ శ్లోకంలో ఒక్కొక్క పదము కాళికాదేవి యొక్క స్వరూపాన్ని, ఆమె లక్షణాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం హసన్ముఖీం చతుర్భుజాం ఖడ్గ ముండ వరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం లలజిహ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసినీం. మొత్తం కాళికాదేవి ఎన్ని రూపాలలో చెప్పబడుతుంది అంటే, విశేషంగా ఇన్ని రూపాలని చెప్పడం అసాధ్యం, మనకు తెలియవు కూడా. ఒక 51 స్వరూపాలని ఉదాహరణకు అనుకుందాం, అంతకు మించే ఉంటాయి. మనకు తెలుసున్నవి 65 స్వరూపాలు ఇంచుమించుగా. మహాకాల సంహితలో ఉత్తరఖండలో 9 స్వరూపాలుగా చెప్పబడుతుంది. ఏవేవంటే దక్షిణకాళి, భద్రకాళి, శ్మశానకాళి, కాలకాళి, గుహ్యకాళి, కామకళాకాళి, ధనకాళి, సిద్ధికాళి, చండకాళి అని. అదేవిధంగా
ఇదే మహాకాల సంహిత ఉత్తరాఖండలో కామకళ కాళీ ఖండాన్ని రాసినటువంటి ఆచార్య రాధేశ్యామ్ చతుర్వేది వారు 25 రూపాలుగా పేర్కొని ఉన్నారు. అవి ఏమి అంటే చాముండ భైరవి కాళి, భీమకాళి, గుహకాళి, దక్షిణ కాళి, చిన్నమస్తా కాళి, ఏకజటా కాళి, కాల సంకర్షిణి కాళి, శ్మశాన కాళి, కోరంగి కాళి, భద్రకాళి, కుబ్జికా కాళి, ఉగ్రచండ కాళి, ప్రచండ కాళి, చండోగ కాళి, చండ నాయిక కాళి, చండకాళి, చండావతి కాళి, చండాచండ కాళి, చండీ కాళి, చండికా కాళి, అబ్రవి కాళి, శివదూతి కాళి, కాత్యాయని కాళి, ధర్మస్తక కాళి, కామకళా కాళి. అలాగే రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి తంత్ర సాధనల పుస్తకాల్లో ఒక 11 రకాల కాళీ స్వరూపాలు చెప్పబడుతున్నాయి. ఇది ది రామకృష్ణ మిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు 1989లో స్టడీస్ ఆన్ ద తంత్ర అనేటువంటి బుక్ని పబ్లిష్ చేశారు. అందులో 11 రకాల కాళీలు చెప్పబడుతుంది. ఏవేవంటే కాళిక, దంబర కాళి, రక్షకాళి, ఇందీవర కాళి, దండకాళిక, రమణ కాళిక, ఈశాన కాళిక, జీవకాళిక, వీర్యకాళిక, ప్రజ్ఞకాళిక, సప్తర్ణ కాళిక. అదేవిధంగా కాళిదాసు రాసినటువంటి చిజ్ఞాన చంద్రికలో 7 రకాల కాళికా స్వరూపాలు చెప్పబడుతుంది. అవి ఏవి అంటే సృష్టికాళి, స్థితికాళి, సంహారకాళి, రక్తకాళి, మృత్యుకాళి, చండోగ్రకాళి, కాల సంకర్షణ కాళి. ఈ కాల సంకర్షణ కాళి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఉంది, అది తర్వాత చూస్తాం. ఇంకా అదేవిధంగా కాళీ తంత్రం, కాళీ రహస్యం అనేటువంటి పుస్తకంలో 8 రకాల కాళీ స్వరూపాలు చెప్పబడి ఉంది. అవి ఏవి అంటే చింతామణి కాళి, స్పర్శమణి కాళి, సంతతిప్రద కాళి, సిద్ధిధా కాళి, దక్షిణ కాళి, కామకళా కాళి, హన్స్ కాళి, గుహ్య కాళి. అదేవిధంగా కాళికా పురాణంలో 5 రకాల కాళికా స్వరూపాలు చెప్పబడి ఉంది. అవి ఉగ్రచండ కాళి, దుర్గా కాళి, భద్రకాళి, యోగ నిద్ర కాళి, పార్వతి కాళి అని. ఇవి మనకు ఉన్నటువంటి పురాణాల ద్వారా, పుస్తకాల ద్వారా, ఆచార్యుల అనుభవాల ద్వారా, తాంత్రిక కాళీ సాధకుల ద్వారా తెలుస్తున్నటువంటి కాళీ యొక్క స్వరూపాలు. అయితే ఇవేనా అంటే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఉంటుంది కూడా. మరి ఇన్ని కాళికా స్వరూపాలు రావడం వెనుక గల ఆంతర్యం ఏమి అంటే ఒకటే ఒకటి, కాళికి ఏ స్వరూపం లేదు, కాలమే కాళి. ఎలాంటి స్వరూపమైనా తాను తన ఇష్ట ప్రకారం తీసుకోగలదు కాళి. కనుక కాళీ ఉపాసకులు వారి ఉపాసన అనేది ఏ భావనతో చేస్తారో వారికి కాళి ఆయా రూపాల్లో దర్శనమిస్తుంది, ఇచ్చింది. కనుక అన్ని రకాల కాళీ స్వరూపాలు ఇక్కడ చెప్పబడుతుంది. ఉదాహరణకు రామకృష్ణ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బుక్లో వాళ్ళు కాళీ స్వరూపాల్లో రామకృష్ణ కాళి అని చెప్పి పేర్కొనబడి ఉంది. అలా అనేక రూపాల్లో వచ్చింది కాళికాదేవి ఆయా కాళీ యొక్క ఉపాసకులకు. పార్వతీదేవి యొక్క ఉగ్ర రూపమే కాళికాదేవి. ఈమె సృష్టి చైతన్యానికి రూపం, కాలస్వరూపం, నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ చైతన్యానికి ప్రతీకయే కాళి. అన్ని వర్ణాలను తనలో నింపుకున్నటువంటి కాలరాత్రియే ఈమె. శివుని పైన కాళికాదేవి పాదం ఎందుకు పెట్టుకుని ఉంటుంది అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్ని కాళికాదేవి యొక్క ఫొటోస్ కానీ కాళికాదేవి శివుని పైన పాదాన్ని పెట్టుకుని ఉంటుంది. ఒకసారి భూమిపైన ఈ పాప సంచారం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. భగవన్నామ స్మరణ, యజ్ఞ యాగాది క్రతువులు ఆగిపోయి ప్రజలు అరిషడ్వర్గాలకు లోనై స్వేచ్ఛగా సంచరించడం ప్రారంభిస్తారు. భూమిపైన ధర్మమే లేకుండా పోతుంది, అధర్మం విచ్చల విడిగా తిరుగుతుంది. దీంతో ఆగ్రహించినటువంటి కాళికాదేవత ఉగ్రంగా నాట్యం చేయనారంభిస్తుంది. ఆ నాట్యంతో లోకాలన్నీ కంపించసాగుతుంది. సృష్టి రక్షణకై పరమేశ్వరుడు మహాశివుడు కాళికాదేవిని తనపై నాట్యం చేయమని చెప్పి కోరుతాడు. పరమేశ్వరుడు అచేతనుడై భూమి మీద పడుకుంటాడు, కాళికాదేవి తనపైన నాట్యం చేయాలని చెప్పి. అది చూసినటువంటి కాళికాదేవత శాంతిస్తుంది. అందుకే సాధారణంగా కాళీమాత మహాదేవుడైనటువంటి పరమేశ్వరుని పైన తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తుంది. అంటే అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహాశివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలి కింద పడుకొని ఉంటాడు. స్వామివారి చర్యను చూసినటువంటి కాళికాదేవి
ఆశ్చర్యంతో తన నాలుకను తెరచి ఉంటుంది. ఇది ఒక కాళికాదేవి యొక్క రూప లక్షణం. మంత్ర మహార్ణవ తంత్రం ప్రకారం కాళి అంటే ఏమని చెప్పబడుతుంది అంటే, కాళికాదేవి ఈ సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో ఆయా క్షేత్రాల్లో సాక్షాత్కరించిందని, అందుకే కాళీ మంత్రాల్లో అనేక రకాలైనటువంటి భేదాలు ఉన్నాయని చెప్పి చెప్పబడుతుంది. అలాగే ఈ మంత్ర మహార్ణవ తంత్రంలో దక్షిణ భైరవుడు కాళీమాతకు పూజించాడని, కాళీమాత ఉపాసన చేసినందువలన ఈమెకు దక్షిణ కాళిక అనేటువంటి పేరు వచ్చిందని చెప్పి చెప్పబడుతుంది. ఇక మార్కండేయ పురాణంలో ఈ కాళిని నిత్య అనేటువంటి పేరుతో ప్రత్యేకించి పిలువబడుతుంది. ఆమె అవసరాన్ని బట్టి అనేక రూపాల్లో మనుషులకు, దేవతలకు, రాక్షసులకు శుభములను చేకూరుస్తుందని చెప్పి చెప్పబడుతుంది. అలాగే ఈ కాళిని సృష్టి వినాశిని అని చెప్పి కూడా చెప్పచ్చు. మహాకాలుడైనటువంటి పరమేశ్వరుడి వలనే మహాకాళి కూడా సృష్టి వినాశనమును, సృష్టి సంహారమును, అంత్యకాలం నందు చేసేటువంటి మహారుద్ర రూపిణి కాళి. కాలం నుంచే పదార్థం పుడుతుంది, మరలా ఆ కాలంలోనే ఈ పదార్థం అంతా కలిసిపోతుంది. ప్రళయాంతమున జరిగేటువంటి మహాప్రళయానికి ప్రత్యక్ష సాక్షి ఈ మహాకాళి. కాళి యొక్క జననం ఎలా జరుగుతుంది అంటే, దారకుణ్ణి వధించడానికి దుర్గాదేవి నుదిటి నుండి జ్వాలయ్యి కాళిక జన్మించిందని, రక్తబీజుడనేటువంటి రాక్షసుని సంహరించడానికి భయంకరమైనటువంటి రూపిణి అయి అవతరించిందని దేవీ పురాణం, మార్కండేయ పురాణాల్లో చెప్పబడుతుంది. ఆమె ఖండించినటువంటి అసురుని తలను ఖడ్గం, వరద అభయహస్తాలతో ఉంటుందని, వినాశనం అనేది అనివార్యమైనది. సృష్టించబడినటువంటి ప్రతి వస్తువు నశించక తప్పదు. సృష్టించినటువంటి దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునేటువంటి శక్తి కాళిక. ఆమె మహాకాలుని యొక్క స్త్రీ స్వరూపం కాళిక. ఆమె మెడలోని ఈ పుర్రెల దండ దుష్టులను భయపడుతుంది. ఈ దండలోని పుర్రెలు 22 బీజాక్షరాలకి ప్రతీకలని చెప్పి కొంతమంది కాళీ ఉపాసకులు అంటారు. అదేవిధంగా ఇంకొంతమంది కాళీ ఉపాసకులు ఏమని చెప్తారంటే, కాళికాదేవి యొక్క మెడలో 51 పుర్రెలతో కూడినటువంటి దండ ఉంటుందని చెప్తారు. అంటే అక్షమాలకు ప్రతీకగా 51 పుర్రెలు ఉంటుందని చెప్పి చెప్తారు. కాళికాదేవి విద్యాప్రదాయిని అని కూడా చెప్పచ్చు. ఇది మహాకవి అయినటువంటి కాళిదాసు యొక్క జీవితం ద్వారా తెలుస్తుంది. కాళిదాసుగా అయినాడంటే అది ఖచ్చితంగా అమ్మవారిదైనే. కాళికాదేవి మనలోని అజ్ఞానాన్ని, భయాలను తొలగించి చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది, చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది, శత్రువుల నుంచి, దుష్ట పీడల నుంచి కాపాడుతుంది. విద్యా ప్రదాయిని కాళికాదేవి. కాళీ విగ్రహం ఎప్పుడు ముండమాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. మరి ఈ కాళికాదేవే పిచ్చివాడైనటువంటి కాళిదాసుకి కవిత్వాన్ని ఇస్తుంది. అమ్మ తలచుకుంటే లోటేముంటుంది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారు ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి సంతోషంగా ఉంటుంది. ప్రేమ అనేది ఒక అపురూపమైనటువంటి తత్వం. తిట్టుకున్నా కొట్టుకున్నా ప్రేమతోనే ఉంటే అవి అద్భుతంగానే ఉంటుంది. అది కాళిదాసు యొక్క జీవితం చూస్తే తెలుస్తుంది. కాళిదాసు గురించి చెప్పాలంటే మీకు అందరూ మూర్ఖుడని, తన వివాహ ఘట్టం, అమ్మవారి దర్శనం, ఆ తర్వాత తాను మహాకవి అయిపోయాడు. ఎక్కడ ఎవ్వరు కాళిదాసు యొక్క జీవితం సంపూర్ణంగా చెప్పరు, ఎందుకంటే అసలు దొరకదు. కానీ మీకు తెలియని రహస్యం ఏమో తెలుసా అండి? కాళిదాసు అంతటి కాళీ కటాక్షం పొందినప్పటికీ తన మరణ కాలం అనేది ఒక చెయ్యకూడని తప్పు, పొరపాటు చేస్తాడు. చాలా ఘోరంగా చనిపోతాడు కాళిదాసు. భవిష్యత్తులో కాళిదాసు గురించి కూడా ఒక సిరీస్ ప్రారంభించుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక కాళీ విషయానికి వస్తే భయంకరమైనటువంటి మహోగ్ర కాళీ రూపాలు కూడా చెప్పబడి ఉన్నాయి. కాళీమాత రూపాలు ఒకటి కాదు, ఇందాక మనం చూసినట్లు అనేక రకాలైనటువంటి కాళీ యొక్క రూపాలు ఉన్నాయి. ఈ భద్రకాళి, శ్మశాన కాళి, కరాళ కాళి, మహాకాళి అని చెప్పి కూడా చెప్పబడుతుంది ఈ భయంకరమైనటువంటి రూపాల్లో. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఈ శ్మశాన కాళి రూపం అత్యంత భయానకం అని చెప్పి చెప్పబడుతుంది. కానీ మహాకాళి, దక్షిణ కాళి అనేటువంటిది రూపం అత్యంత మనోహరంగా ఉండి మాతృత్వ భావనను కలిగిస్తుందని చెప్పి కాళీ ఉపాసకులు చెప్తారు. అందరూ ఈ గూగుల్లో ప్రస్తుతం చూస్తున్నటువంటి కాళీ స్వరూపం, కాళీ ఫోటో అనేది ఊహ కాదు, నిజం. కాళికాదేవి కాళీ సాధకులకు దర్శనమిచ్చినటువంటి రూపమే మనం చూస్తున్నటువంటి కాళీ ఫోటోస్, కాళీ స్వరూపం. కామాఖ్యలో ఒక తాంత్రిక కాళీ సాధకునితో మాట్లాడితే తాను చెప్పినటువంటి విషయం ఏమంటే, కాళీ సామాన్యంగా 4 చేతులు కలిగి ఉంటుందని,
ఇంకా 100 చేతులు కలిగినటువంటి రూపం కూడా ఉందంట కాళికాదేవి. అయితే సామాన్యంగా మనం చూసేటువంటి రూపం మాత్రం ఇదే. ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో ఖండించినటువంటి శిరస్సు, ఇంకొక చేతిలో ఆ శిరస్సు నుంచి కారేటువంటి రక్తాన్ని పట్టుకున్నట్టు రక్త పాత్ర, మిగిలిన 2 చేతులతో వరద అభయ ముద్రాలు, ఇంకా అచేతనుడైనటువంటి శివునిపై నిలబడి ఉన్నట్లు మనం సాధారణంగా చూసేటువంటి కాళీ యొక్క రూపాలు. కానీ నిజమైనటువంటి కాళీ ఎన్నో రెట్ల జీవంతో ఉంటుందని, ఆకారం భయానకమే అయినా ఈ భయంకర రూపం రాక్షస ప్రవృత్తి కలవారికే పరిమితం. ఆమె బిడ్డలకు కాదని, బిడ్డకు తల్లి కోపంగా ఉన్నా భయం కలగదు. ఆ తల్లి కోపం తనలోని అసుర ప్రవృత్తి పైనే గాని తన పైన కాదని చెప్పుకొచ్చాడు ఆ కాళీ సాధకుడు. ఇంకా కాళికాదేవి పుర్రెలను మెడలో ధరించి ఉంటుంది. ఎందుకు ఇలా పుర్రెలు ఎందుకు ధరిస్తుంది అంటే, ఈ పుర్రెలు శాశ్వతత్వానికి సూచన. మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి. మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చేటువంటి మెదడు కూడా ఈ పుర్రెల్లోనే ఉంటుంది. అలాగే పుర్రెలు శాశ్వతమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి కనుక ఈ కాళికాదేవి వాటిని మెడలో ధరిస్తుందని చెప్పబడుతుంది. ఇంకా కాళీ సాధన గురించి కొన్ని నిగూఢమైనటువంటి విషయాలను తెలుసుకుందాం. కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఒక అబ్బాయి కనిపించాడు. తనను చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది తాను కూడా ఈ వీడియో చూస్తుంటాడు ఆ అబ్బాయి ఖచ్చితంగా. ఎందుకు వచ్చావని అడిగితే ఏం చెప్పాడో తెలుసా అండి? కామాఖ్య అమ్మవారు ఉన్నది నీలాచల పర్వతం పైన. అయితే ఎవరో చెప్పారంట ఆ కొండపైన వెళ్ళి కూర్చొని సాధన చేస్తే ఎక్కువ పవర్స్ వస్తాయని. పవర్స్ కోసం వచ్చాడు తను. వెంటనే మీ గురువు గారికి తెలుసా నువ్వు కామాఖ్య వచ్చింది అని అడిగాను. ఏమనంటే గురువు లేదు, మంత్రోపదేశము లేదు, ఏమీ లేదు. కానీ మూల మంత్రం కామాఖ్య ఆలయంలో కూడా కాదు, ఆ పర్వతం పైన ఎక్కడో వెళ్ళి చేయాలంట, చేస్తే పవర్స్ వస్తాయని చెప్పారంట. ఈ సోషల్ మీడియాలోని బ్లాక్, రెడ్ కలర్ డ్రెస్సెస్కి అట్రాక్ట్ అయిపోయి ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు, సొంత నిర్ణయాలు. కాళీ మహావిద్య అనేది, కాళీ సాధన అనేది నిప్పుతో చెలగాటం. కాళీ సాత్విక దేవత కాదు. కాళీ అంటే కాలం, తాను కాలాతీత, కాలానికి అతీతమైనది. ఇంకా కాళీ అంటే మరణం, మృత్యువు, సంహారం, వీటన్నిటికీ అతీతమైనది కాళీ. ఇదే కామాఖ్యలో ఇంకొక యథార్థ సంఘటన చెప్తే మీకు అర్థమవుతుంది. వారు కూడా ఈ వీడియో చూస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు. వామాచారంలో కాళీ మంత్రోపదేశం తీసుకున్నారు కామాఖ్యలోనే. అది పురస్చరణ చేసి స్వస్థలానికి వచ్చారు, ఇంటికి వచ్చారు. ఎక్కడ ఏ లోపం జరిగిందో, జరగనైతే జరిగింది, చేశారు తాను. హైదరాబాదే తను. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి, చెప్తాను. రాత్రుల్లో నిద్ర నిలిచిపోయింది. రోడ్డు పైన వెళ్తుంటే ఉన్నట్టుండి మతి మారిపోతుంది. బస్సు కింద వెళ్తారా, దేనిపైకి వెళ్తారో తెలీదు. తన నోటి నుండి ఒక మాట చెప్పారండి, నేను విన్నాను. ఏమని అన్నారంటే, చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, అటువంటి పరిస్థితి వచ్చింది, ఇప్పుడు కూడా నేను అబద్ధం ఆడను అనేటువంటి ఒక మాట చెప్పారు వారు. ఏదేదో శరీరంలో తనకు తెలియకుండా కొత్తగా మార్పులు దానికంతటా అవే వచ్చేస్తున్నాయి. సరే, మీకు మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువుకి చెప్పారా అంటే చెప్పారంట. అయితే రెండవసారి నుండి వారు ఆ గురువు గారు నంబర్ బ్లాక్ చేశారంట. తనకి ఆ గురువుకి మధ్య ఏం సంభాషణ జరిగిందో మనకు తెలియదు. చాలా కోపంగా మాట్లాడేసి కట్ చేశారంట. ఆ తర్వాత స్పందించట్లేదంట ఆ గురువు. ఇప్పుడు తన ప్రాణానికే ప్రమాదం వచ్చింది, ముప్పు పొంచి ఉంది. ఎవరండి బాధ్యత వహించాలి? ఆలోచించండి. ఆచారం దక్షిణాచారం కాదు, అందులోనూ వామాచారంలో తీసుకున్నారు, కామాఖ్యలో తీసుకున్నారు. అక్కడే పురస్చరణ కూడా చేసి వచ్చారు. కాళీ సాధన మధ్యలో ఉన్నారు, పూర్తవలేదు. ఆ తర్వాత కొన్ని చేయాల్సినవి చేస్తే తెలిసింది ఏమంటే, వారు ఎవరిపైనో ప్రయోగం చేశారని. అవతలి గురువు ఇతను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి మంత్రాన్ని త్యాగం చేయాలని చెప్పి ప్రయత్నాలు కూడా చేశారు, వారే చెప్పారు. అక్కడ కూడా ఆ ప్రయోగం వికటించి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అది గురువు యొక్క ఆధ్వర్యంలో చేయలేదు, తన సొంత ప్రయోగం చేశారు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో. గురువులు లేకుండా సొంతంగా ఇష్టం వచ్చినట్టు మూల మంత్రాల జోలికి వెళ్తే ఇలానే ఉంటుంది. వెళ్ళిన రోజు బాగుండొచ్చు, ఆ మరునాడు బాగుండొచ్చు, ఆ తర్వాత కాలం అనేటువంటిది కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు, ఏమనంటే కొత్తగా మంత్రాలు కావాలి, కొత్తగా శ్లోకాలు కావాలి. ఇంకొంతమంది అడుగుతారు, రాత్రిలో చేసేటువంటి సీక్రెట్ పూజల గురించి చెప్పండి మేము నవరాత్రుల్లో చేయడానికి అని.
కొత్తకు పోయి ప్రమాదాలను తెచ్చుకుంటారనేటువంటి నగ్న సత్యాన్ని మర్చిపోతున్నారు ప్రజలు. ఈ రెండవ వ్యక్తి గురువు నుండి మంత్రోపదేశం తీసుకొని ప్రాణాల మీదకు వచ్చింది పరిస్థితి. సోషల్ మీడియాలో ఎంత దారుణంగా చెప్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. మొన్న మధు గారు అని చెప్పి ఒక ఉపాసక చెప్తున్నారు నాతో, ఏమనంటే శ్మశాన కాళీ విద్య వర్క్షాప్ అంట. 30 రోజుల్లో శ్మశాన కాళీ విద్య యొక్క వర్క్షాప్ అంట. అసలు శ్మశాన కాళీ అంటే మీనింగ్, అర్థం తెలుసుకోవడానికి కూడా 30 రోజులు సరిపోదు. అలాంటిది 30 రోజుల్లో శ్మశాన కాళీ వర్క్షాప్ అంట. ఈ కాళీ సాధకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారికి ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పేది. కాళీ అంటే సాధన చేసేవారు కాళీ సాధనలో లోతుగా వెళ్లే కొద్దీ ఒక తీవ్ర విపరీతమైనటువంటి సముద్రంలో సుడిగాలి ఎలా వస్తుందండి ఊహించండి. ఎంత భారీ విస్ఫోటంతో తిరుగుతుంది అసలు సముద్రంలో సుడిగాలి అనేటువంటిది, ఊహకు కూడా అందదు. ఆ స్థాయిలో అంతటి భారీ విస్ఫోటనతో పవర్తో ఉంటుంది. ఈ కాళీ సాధకులు సాధనలో లోతుకు వెళ్లే కొద్దీ అలా ఒక సుడిగాలి ముందు నిలబడినట్టే అండి. ఇక్కడ ఆ సుడిగుండం అనేది కాళీ అని చెప్పి చెప్తున్నా. సాధారణ వాళ్ళైతే ఏం చేస్తారు, భయపడి పరిగెత్తుతారు. కానీ ఈ సాధకులు ఉన్నారే భయపడరు, భయపడినా చూసి పరిగెత్తరు. మృత్యువు అంటే ఎవరికండి భయం ఉండదు? అందరికీ భయం ఉంటుంది. కాళీ దాన్ని శాసిస్తుంది, ఆ మృత్యువును కూడా శాసించేది కాళీ. అంతిమంగా కాళీ ఉపాసకులకు మృత్యు అనేటువంటి భయం ఉండదండి. కాళీ సాధన చేసేటువంటి సాధకుల్ని ప్రత్యేకించి కాళీ తనలోకి ఐక్యం చేసుకునేస్తుంది, తనలో కలుపుకునేస్తుంది. ఆ సాధకుని కూడా మోక్షప్రదాయిని, మోక్షాన్ని అనుగ్రహించేస్తుంది ఆ సాధకునికి. అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే కాళీ సాధకులు తెలుసుకోవాల్సింది, నల్ల దుస్తులు ధరించేస్తే వేసుకున్నంత మాత్రాన కాళీ నిన్ను తనలో ఐక్యం చేసుకునేస్తుంది అంటే కాదు. కాళీ సాధకులు నువ్వు నిజమైన కాళీ సాధకవు కావు. ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ సాధన కన్నా క్వాలిటీ ఆఫ్ సాధన అనేటువంటిది ముఖ్యం. నీ భక్తి అనేటువంటిది ముఖ్యం. దీనికి నిప్పుదా ఉదాహరణగా చెప్పాలి. కాళీకి ప్రేత కళేబరాన్ని దగ్ధం చేసేది నిప్పే, హోమంలో మండేటువంటిది అదే నిప్పే. ఇక కుళ్ళిపోయినటువంటి మృత మాంస ఏ కళేబరాన్నైనా ఏ జీవినైనా కాల్చేది అదే నిప్పే. నీలో ఉన్నటువంటిది కూడా అదే నిప్పే. చెడుని కాలుస్తున్నది నిప్పే, మంచి హోమాన్ని చేస్తున్నటువంటిది నిప్పే. ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా సర్వకాల సర్వావస్థలందు నిప్పు అనేది పవిత్రంగానే ఉంటుంది. ఏ అపవిత్రమైనా సరే పవిత్రాన్ని చేస్తుంది నిప్పు. తనలోకి ఐక్యం చేసుకునేస్తుంది, సంహరించేస్తుంది కాల్చి. అదేవిధంగా కాళీ అంటే నిప్పు. నిజమైనటువంటి సాధక దగ్గర ఒకటి ఖచ్చితంగా ఉండాలండి. ముఖ్యమైనది ఉండాల్సింది ఏమి అంటే, ఇక అది నీ దగ్గర ఉంది అంటే వాడి సాధనలో పరిపక్వత పొందేస్తాడు, విజయాన్ని పొంది తీరుతాడు. ఇంతకీ సాధకుని దగ్గర ఖచ్చితంగా ఉండాల్సింది ఏమి అంటే గోప్యత, సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ, రహస్యం. నీ సాధన అనేది అంత గోప్యంగా ఉంచబడాలి, అంత గోప్యంగా ఉంచాలి. కానీ ఇప్పుడు ఎవరండి, ఎంతమంది సాధకులండి మెయింటైన్ చేస్తున్నారు గోప్యత? ఏ కొద్ది మంది నిజమైనటువంటి కాళీ సాధకులు మాత్రమే ఈ గోప్యత అనేటువంటిది పాటిస్తున్నారు. మొత్తం ఎక్స్పోజ్ చేసుకునేస్తుంటారు. పక్క వారికి తెలియాలి తాను ఏదో చేస్తున్నాడని, తాను ఆ దేవతా సాధక అని, తనకేదో శక్తులు వచ్చేసినట్టు ఉన్నట్టు. ఇది ఏమాత్రం మంచిది కాదు సాధకునికి తన జీవితంలో. కేవలం ఒక ముగ్గురికి మాత్రమే తెలియాలండి. 1 నీకు, 2 నీ గురువుకి, 3 నీ మంత్ర దేవతకి. మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. వారు చేసేటువంటి సాధన మొత్తం ఇది ఏమాత్రం మంచిది కాదు. కాళీ రూపాల్లోకెల్లా అత్యంత భయంకరమైనటువంటి మహోగ్రమైనటువంటి రూపం కాల సంకర్షిణి. మొదట్లో చెప్పినటువంటి ఈ కాల సంకర్షిణి తనను తాను లలితా మహాత్రిపుర సుందరికి రహస్యంగా ఒక గోప్యమైనటువంటి రూపంలో సమర్పించుకునేస్తుంది. అది లలితా మహాత్రిపుర సుందరి యొక్క దశమహావిద్యలో చెప్పుకునేటప్పుడు ఈ కాల సంకర్షణ గురించి అక్కడ తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో ఆ మృత్యు భయాన్ని పోగొట్టేది ఎవరికి సాధ్యం? రోజు రోజుకి పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైన్స్ వీటి వల్ల అవుతుందా అండి మృత్యు భయాన్ని పోగొట్టడం? ఒకే ఒక్క కాళీ ఉపాసనకు మాత్రమే మృత్యు భయాన్ని పోగొట్టడం సాధ్యం. మరి కాళీ సాధన అనేది అంతటి ఉత్కృష్టమైనటువంటి సాధనా విధానం. కాళీ ఉపాసకులకు కాళీ ఏమేమి ఇస్తుంది అంటే ఏమేమి ఇవ్వదు అని చెప్పి చెప్పుకోవాలండి. ఎందుకంటే అన్నీ ఇస్తుంది. నీ సర్వస్వాన్ని
కాలికి ఇస్తున్నావంటే ఈ అల్పమైనటువంటి కామ్యాలు కోరికలు అన్నీ వాటంతటా అవే నెరవేరిపోతుంది. ఆయువు, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, యశస్సు, వంశాభివృద్ధి అన్నిటినీ అనుగ్రహిస్తుంది కాళి. మొత్తం 10 దశమహావిద్యలు చేయాల్సినటువంటి అవసరం లేదండి. జీవితానికి జన్మకు ఒక్క దశమహావిద్య చాలు. ఒక్క దేవత చాలండి, అన్నిటినీ ఇచ్చేస్తుంది ఈ దశమహావిద్యలు. ఇంకా రావణుడు శివుని చేత నిర్మించుకున్నటువంటి లంకా నగరాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎలాగైతే మన గ్రామ దేవత క్షేత్రాలకు క్షేత్ర పాలకుడు ఉంటారో అలా నికుంభల కాళీ ఉపాసన చేసేటువంటి వాడు. చేసి ఆమెను లంకకు క్షేత్ర పాలికగా పెట్టుకున్నాడట రావణుడు. ఈ కాళీ సాధన ప్రారంభించిన కొంతకాలం ఎలా ఉంటుందంటే తన కర్మ ప్రభావాలను అనుసరించి తన కర్మలను అనుభవించాల్సి ఉంటుంది. అనేక రూపాలలో పరీక్షలు ఎదురవుతుంది, భరించాలి. ఒకరు నీ మిత్రుణ్ణి నువ్వు ఇంటికి ఆహ్వానిస్తున్నావు అంటే వారికి కావలసినటువంటి మర్యాదలు నువ్వు చేయగలగాలి. నువ్వు చేయగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నీ ఇంటికి నీ మిత్రుడిని ఆహ్వానించాలి. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే గురువు నుండి మంత్రం తీసుకుంటే ఏం చేయాలి? పురస్చరణలో దశాంశం హోమం, దశాంశం తర్పణ, దశాంశం మార్జనం, అన్న సమారాధన, దాన, సాష్టాంగ, ఆత్మ ప్రణామ ఇన్ని ఉంటాయి. వీటన్నిటిని చేస్తే మంత్ర సిద్ధి కలుగుతుందని చెప్పి చెప్పబడుతుంది కొన్ని మంత్రాలకు. అయితే దశమహావిద్యలకు కాళీ మంత్రానికి మంత్ర సిద్ధి అనేది ఇన్ని చేసినా కలుగుతుందా అంటే తెలీదు, చెప్పలేం. అది సాధకుని యొక్క కర్మను బట్టి ఉంటుంది, సాధకుని యొక్క భక్తిని బట్టి ఉంటుంది, సాధకుని యొక్క పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. సాధకునికి ఆ యోగం ఉంటేనే ఉంటుంది మంత్ర సిద్ధి అనేటువంటిది. సమస్యలు సాధకునికి ఏ రూపాల్లో వస్తుంది అంటే ఆరోగ్యపరంగా రావచ్చు, కుటుంబ పరంగా, ఆయుష్ పరంగా, మీ పరిసరాల ప్రభావంగా ఎలా అయినా రావచ్చు, నీ కర్మను బట్టి. మరి ఈ సమస్యలకు సంబంధించి సమస్య తీవ్రత తగ్గించుకోవడానికి గురువు, ఆ గురు పరంపర అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకే మంత్రోపదేశం తీసుకునేది మంచి గురువు దగ్గర తీసుకోవాలి. ఆచితూచి అడుగు వేయాలి మంత్రోపదేశం తీసుకునేటువంటి విషయంలో. అయితే కాళీ ఆ సాధకుని యొక్క కర్మను ఆ సమస్యల మూలంగా తొందరగా నిర్మూలింపజేస్తుంది. అది తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి కాళీ సాధకుడు. ఇంకా నవదుర్గల్లో 7వ దుర్గ కాళరాత్రి. ఈ కాళరాత్రినే కాళీగా కూడా కొలుస్తారు చాలామంది. ఈ కాళరాత్రి మీరు బాగా పరిశీలిస్తే ఈమె వాహనాన్ని తెలుస్తుంది. కడుపుతో ఉన్నటువంటి ఆడ గాడిద పైన కూర్చొని ఉంటుంది. ఈమెను కాళీగా కూడా ఉపాసన చేసేటువంటి వారు చాలా మంది సాధకులు ఉన్నారు. ఇది దశమహావిద్యల్లోని మొదటి మహావిద్య కాళీ మహావిద్య. కాళీ సాధన అనేది నిప్పుతో చెలగాటం. ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తలు తీసుకొని చేయాలి. వేసే ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేయాలి. ఇక్కడ జాగ్రత్త అంటే గురువు అని అర్థం, నిప్పు అంటే కాళీ అని అర్థం. ఇంకా 2వ మహావిద్య అయినటువంటి తారా మహావిద్యతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ మాత్రే నమః. చతుర్భుజాం ఖడ్గముండవరాభయకరాం శివాం ముండమాలాధరాం దేవీం నడదిగ్వాం దిగంబరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయవాసినీం ఓం క్రీం 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 పరమేశ్వరీ నమః. ఆసనాత్విచారాన్ సమర్పయామి, గంధాత్విచారాన్ సమర్పయామి, వస్త్రాత్విచారాన్ సమర్పయామి. ఓం యువా సువాసా యోగా
మాత్రం